ఒకప్పుడు ఆమె కోసం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పినవాడు ఈరోజు అదే అమ్మాయిని తన చేతులతో చంపేశాడు. ఇది ప్రేమనా, స్వార్థమా? లేకపోతే మనసు మీద పట్టుకోల్పోయిన ఒక ప్రమాదకరమైన భావన? ప్రేమ అంటే మనం ఏమిటో మర్చిపోతున్నాం. ప్రేమ అంటే వాళ్ళు మన జీవితంలో కోరుకోవడం మాత్రమే కాదు, వాళ్ళని సంతోషంగా చూసుకోవడం. ప్రేమ అంటే వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే చాలు అని అనిపించడం, వాళ్ళు నవ్వితే మన హృదయం నిండిపోవడం, వాళ్ళు సంతోషంగా ఉంటే మనం నిశ్శబ్దంగా అయినా బ్రతికేయడం. కానీ ఇప్పుడు ప్రేమ పేరుతో కోపం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, నాకే కావాలి, ఇంకెవ్వరికీ దక్కకూడదు అనే ప్రమాదకరమైన ఆలోచనలు పెరుగుతున్నాయి. ఈ కథలోని అమ్మాయి వైష్ణవి. ఆమె ప్రేమను నమ్మింది, ఆ అబ్బాయి యొక్క మాటలను నమ్మింది. ఆ నమ్మకంతో ఇద్దరు కలిసి దేవుడి ముందు పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయి కుటుంబం ఒప్పుకోకపోయినా ఆ అమ్మాయి కుటుంబం మాత్రం మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అని అండగా నిలిచింది. అంత నమ్మకం ఇచ్చిన అమ్మాయి, ఇంత ప్రేమ అందించిన అమ్మాయి ఈ రోజు లేదు. ఇంకా బాధ ఏమిటంటే ఆమె ఒంటరిగా లేదు, ఆమె గర్భంలో ఒక చిన్న ప్రాణం కూడా ఉంది. 2 జీవితాలు ఒకేసారి ముగిసిపోయాయి. ఇది ప్రేమ కాదు, ఇది ఒక మనసు విరిగిపోయిన సమాజం. ప్రేమ అనేది రక్షించాలి, కానీ ఈరోజు ప్రేమ పేరుతో ప్రాణాలు తీసుకుంటున్నారు. చివరిగా ఒక మాట, ప్రేమను గుడ్డిగా నమ్మకండి. ప్రేమ పెళ్లిలో సమస్యలు వస్తే ఒక్కసారి ఆలోచించండి, మాట్లాడండి, అవసరమైతే విడిపోండి. కానీ కోపంతో, క్షణిక ఆవేశాలతో ఎవరి జీవితాలను నాశనం చేయకండి. ఎందుకంటే ఒక తప్పు నిర్ణయం ఒక కుటుంబాన్ని కాదు, అనేక జీవితాలను శాశ్వతంగా చీకటిలోకి నెట్టేస్తుంది. ప్లీజ్ దయచేసి ఆలోచించండి.